హా పెళ్లి చేసుకోక ముందుకు ఎట్లున్నా పెళ్లి చేసుకున్నాక ఎట్లున్నా ఏం అర్థమైతే లేదు. మా దోస్తుగాళ్ళు పెళ్లి చేసుకోకురా శంకరి పెళ్లి చేసుకోకురా శంకరి అంటే అసలైన్లే. అందుకే నాగార్జున సారు పాట పాడిండు. అద్దురా సోదరా పెళ్ళంటే నూరెళ్ళమంటరా బాదరా ఆదరా వెళ్ళెళ్ళి గోతులో పడకురా అన్నాడు. గాని ఆ సార్ మాట అయిపోవు. ఆ సార్ మాట వినకుండా ఎందుకు పుడతారో కూడా తెలియదు. లగ్గం చేసుకున్నా అంటే సారు ఆడిండు, ఇంటినాలే లేకపోతే లేదు. అది సినిమా, ఇది రియల్. ఏం చేయాలి? మా దోస్తుగాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు, నేను ఎంజాయ్ చేస్తలేను. ఇప్పుడు ఎట్లా? పొద్దున్నే లేపుతుంది, పాల ప్యాకెట్ దేపో అంటది, కూరగాయలు దేపో అంటది, పనికి పో అంటది. నీ అవ్వ పెళ్లి కాక ముందుకు నేను ఒక్కనే 12ంటికి లేచేది, 1ంటికి బ్రష్ చేసేది, 3ంటికి తినేది, 5ంటికి లేచి మళ్ళీ 2ంటికి వచ్చేది. ఆ రవిగాడు ఆ తిరుపతి గాడు ఎంత ఎంజాయ్ చేస్తారో ఏమో. అందుకే పెళ్లి చేసుకోవద్దు, చేసుకున్నటప్పుడే చేసుకోవాలి. ఊళ్ళోనేమో అరే గాడిదికి పెరిగినావు, ఇంకా ముసలోని అయినాక పెళ్లి చేసుకుంటావా అని వాళ్ళు అంటారు. ఈ మంది బాధకు చేసుకొని నేను గోసపడ్డట్టున్నది. ఇక నా పెళ్ళం అంటే నా పెళ్ళం కాదు, చిత్రాల పెళ్ళం. ఇంటికి పోయినాక దాంతో టార్చర్ ఎట్లుంటుందో ఏమో. ఇప్పుడు నా బాధ నాకేం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ శంకర్ గాడు డల్గా మాట్లాడతారని అనుకుంటారా? నైట్ మంది ఎక్కువైంది, దాని బాధకు ఇంకో నెత్తి వాసింది. అందుకే ఇంకా నిద్ర ముఖం పోలే. ఇంకో దాని ముంగట నేను మాట్లాడుకున్నాను అనుకో, మా ఇద్దరికి లొల్లి అవుతుంది, అది నన్ను ఇచ్చిపెట్టిపోతుంది. అందుకే ఇంకో నేనిస్తే నేనే మాట్లాడుకుంటానా, నా టెన్షన్ అంతా పోయింది. మరి అవలు ఏం చేస్తాందా పోయి చూడాలి. ఏమైందే శంకర్ అన్న, ముఖం వాసింది? వదిన గిట్లేమని అన్నదానే? నేను ముందే చెప్పిన పెళ్లి చేసుకుంటే గిట్నే ఉంటదని. పెళ్లి చేసుకుంటే ముఖం వస్తుందారా? ఏం మాట్లాడతానవరా కర్రెపాడు కావు? నువ్వు చేసుకున్నావు అరే పెళ్లి, సగం బట్ట కింద పొట్ట. ఇక అనద్దు వరుసకు తమ్ముడు, నిన్నేమన్నారా అంటే ముఖం వస్తే ఇంట్లో పెళ్ళని తిట్టినట్టేనారా? ఏం మాట్లాడతానవరా? కడుపుకు అన్నం తింటానవా గట్టి తింటానవా? ఇట్లనే ఉండి ఇక పెళ్లి చేసుకోకుండా బొమ్మసారుగుండురా. హిమాలయాల పర్వతం పోయి యోగాలు చేసుకో. నువ్వు నాకంటే ఎంతరా చిన్న? 2 సంవత్సరాలు. నీకంటే నేను 2 సంవత్సరాలు పెద్ద. చేసుకోవారి ఇక పెళ్లి. గిట్టనే తాగి తీరుకుదావా ఊరివీనా? ఏ మనిషిరా మళ్ళా ఎట్టో లెక్క తలకాయ ఊపుతావు? ఎవరితో ఏం మాట్లాడానని నీకు అర్థం కాదురా? అబ్బా అన్న, ముఖం ఉబ్బింది, నిన్ను వదినేమన్నదా అన్న, దానికే గిన్ని మాటలు అంటావా అనే? ఓరి వారి పెళ్లి చేసుకోరా, అట్టిగా ఏం తిరుగుతావు? పెళ్ళమన్నా వస్తే టైంకి తింటావు, టైంకి ఇంటికి పోతావు, ఏమన్నా పని చేసుకుంటావు. అర్థమైతుందా? మా అర్థమైందన్నా. అయితంగానన్నా మీ ఇంట్లో ఏం కూరనే? నాకు ఇప్పుడు అర్థమైందిరా. నీకు అర్థమైందా? అదే ఇయ్యాల నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు నన్ను కూర అడుగుతావారా? అదే నీ పెళ్ళం నీకు కమ్మగా అండి పెట్టకపోవునా? ఏందన్నా కూర కోసం పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేసుకో నానే? అడకన్నది తింటే గాని నేను పెళ్లి అస్సలు చేసుకున్నా. 2 రోజులు ఉపాసమైన వంట అస్సలు చేసుకొని పెళ్లి. ఓరి వారి నేనేమన్నా నువ్వేం మాట్లాడతావు? ఏదో మాట వరుసకు పెళ్లి చేసుకో అంటే ఉపాసం ఉంటా జీవితం చేసుకో అని అంటాను. నువ్వేమన్నా మనిషిపోయినారా? ఒకసారి ముఖంలో అద్దం చూసుకున్నావా? ఏం మాట్లాడవన్నా? ముఖంలో ఎక్కడన్నా అద్దం చూసుకుంటారా అనే? అద్దంలో ముఖం చూసుకుంటారు. నువ్వైతే చెప్పని అర్థమైతాయి. పెళ్లి చేసుకోరంటే అద్దు అంటానవా? నీ దగ్గరకు వచ్చే బుద్ధి తక్కువైందన్నా. ఏదో అన్నం నీ దగ్గరకు వస్తే కడిగి ఆరే పడుతుంది. కడిగి ఆరేసుడు కాదురా, నిన్ను కాళ్ళ కింద వేసి వడిపెట్టి దులిపి ఆరేయాలి. ఏందన్నా వడిపెట్టి ఆరేయడానికి నేను లుంగినా అంగినానే? గిసుంటి మాటలకు నీకేం తక్కువ లేదురా. నిన్ను జైలు పట్టి చంపాలి. నీ దండం పెడితేనే ఇవాళ నీ 3 మంచలే అట్టున్నది. నేను ఇంటికి పోతున్నా. అవులగాడు ఊరిన వాడి అట్టగా తిరుగుతాడు. పెళ్లి చేసుకోరంటే చేసుకుంటలేడు. ఇంకా ఏం కూర అంటారు ఏం ఉన్నదని వచ్చి అడుగుతాడు. అయినా నీ అబ్బా పెళ్లి కాక ముందుకు నన్ను అందరికి ఇట్లా తిట్టిరు. నేను ఇప్పుడు అనుభవిస్తాను కదా పెళ్లి చేసుకొని. ఆడు కూడా అనుభవిస్తాను నన్ను చూస్తే ఆడు ఉపాసం అంటాడట, జీవితం సంకనాకపోని అంటాడు, అన్ని అంటాడు. నీ అవ్వ ఏం చేయాలి? ఏం అర్థమైతలేదు. వీడు నా మాటల కన్నా పెళ్లి చేసుకుంటాడంటే చేసుకోడట. ఇట్లనే ఊరు వినవాడు తిరుగుతాడట. వీడు ఓరిచ్చుడేమో గాని నా తలకాయ ఫ్రెష్ అయింది. నా ముద్దుల రవలి ఏం చెప్తాందా? అబ్బబ్బా ఈ నల్లముక్క పని పొద్దుగాల దోలిన పాల ప్యాకెట్ కూరగాయలు తెమ్మని అటేం ముట్టిండు, ఇంకా అత్తలేడేంది?
తోవలా ఎవరితో ముచ్చట్లు పెట్టుకుంటున్నాడో ఏమో ఈ నలమొకపోడు. తొందర రమ్మంటే అన్ని గిసొంటి వేసాలే ఎత్తాడు. ఎప్పుడు వేద్దామని గిట్లనే ఎత్తాడు. అత్తాడు కదా. గింతసేపు ఏమైంది? ఏమైతుంది? ఏం కాలే. మరి పాల ప్యాకెట్ ఏది, కూరగాయలేవి? పాల ప్యాకెట్ తెద్దామంటే దుకాణం బంద్ చేసి ఉన్నది, కూరగాయలు తెద్దామంటే పొద్దున్న నచ్చిపోయినట, అందుకే కాయలు వచ్చిన. నువ్వు ఎవరితో ముచ్చట్లు పెట్టుకుంటా పోయినావు? ఎవరితోటి ముచ్చట్లు పెట్టుకుంటా? ఎవరితోటి ముచ్చట్లు పెట్టుకోను. మరి ఎందుకు తేలే? అయ్యో లేని ఏం చేయాలి, కొద్ది అయినాక రమ్మన్నాడు, మాదెత్త తీయరాదు. నువ్వు ముఖం కడిగినవా? మాగాడిన రెడీ అయినట్టు కనబడతలేనా? అబ్బా, పాల ప్యాకెట్ తెస్తే కాగబెట్టుకొని ఛాయ్ వేసుకొని పెద్ద గిలాసాలు పోసుకొని అటుకులు వేసుకొని బుక్కుదాం అనుకున్నావు కదా, ముఖం కడిగి రెడీ ఉంచుకున్నావు. మరి ఏం చేయాలి? మరి ఏం పని ఉన్నది ఇంట్లో? అయ్యా అంతేనా? ఏం పనికి పోవా? ఏం పని పోవాలి? తినుడు కూర్చుండుడేనానే? ఇంకేం పని చేయమంటావు? కైకిలు పోవా? మన పొలం లేదా? నువ్వు చేయి పొలం పనులు, నాకు చేయరావు. మన పొలం పనులు అయిపోయినాయి. పొలం ఎత్తివి, మందు చల్తివి అంటే మంది పొలాల్లో పోయి నీ పని చేయండి. నా పొలం ఉన్నాగా అంటే పొలం ఉన్నోళ్ళు మంది పొలాలలో పోయి పని చేస్తలేరా? నీ లెక్కనే ఉన్నారే నాలు కూడా. నా వ్యవసాయం నాకు చేసుకునేందుకే తీర్చలేదు, ఇంకా నేను మంది పొలాలలో పోతానానే? మరి నన్ను ఎందుకు పోమంటాను? కప్పు ఉప్పినట్టు ఉప్పుతాను. మంది పొలాల్లో పోతే పనన్న చేస్తే సన్న పడతామని అంటానా? అబ్బో, నువ్వు అంత సన్నగా ఉన్నట్టు. నేనేందే ఇంకో వాయిల్ కట్టున్నట్టు సన్నగా ఉన్నా, నువ్వెట్లున్నవే టేకు మొద్దున్నట్టున్నావు గట్టిగా. అంత మాట అంటావా నన్ను? అయ్యో ఉన్నదన్నా, అలా తప్పేంది? ఇప్పుడు నేను సన్నబడ్డా, నువ్వు తొట్టుకున్నావు, అలా అంటే తప్ప ఏంది? ఇంకో టేకు మొద్దు ఎప్పుడు గట్టిగానే ఉంటది, ఆయిల్ కట్టిన కట్టె దసుకపోయినట్టు చక్కగా ఉంటది. ఆయిల్ కట్టలేదు, టేక్ మొద్దు లేదు అంటే అంటేవి గాని ఏదైనా వేపోయా అండుతా, ఆకలి అవుతుంది. నీ ఆకలి తీసుకపోయి ఆకిట్ట పెడదు, జరంతా లేట్ అయితే ఆగనే ఆగమైందే ఆకలి 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 అంటావు. అయినా మీ ఇంటికాడ పొద్దున ఏదింటికే తింటువానే? మా ఇంటికాడ మా అమ్మ 5 గంటలకే అన్నం కూర వండేది, నేను 6ంటికే తినేద్దు. ఏంది 5ంటికి అండితే నువ్వు 6ంటికే తినేదా? ఎందుకంటే నవ్వుతాంది. అబ్బా నిన్నే చూస్తానే, ముఖం కడగకుండా 6ంటికి తినేదాన్ని పాసు నోట. చెప్పిందా ముఖం కడుక్కొని తింటా అంటే? మీ అవ్వ 5ంటికి అండితే నువ్వు 5:30 లేచి ముఖం కడుక్కొని 6ంటికే వేడి వేడి పువ్వు తినేదా? ఇంటికాడ అట్నే తినేదాన్ని. నిన్నమ్మా నమ్మకుంటే పంపలే మునుగవు గాని కూరగాయలు 9 అయినా లేవు, నువ్వు ఆడ 6ంటికి ఎందుకు లేచేదే? చెప్తే ఏదన్నా నమ్మటట్టు ఉండాలి. అంటే నేను చెప్పేది ఇప్పుడు అవద్దాం అంటానా? ఉచ్చట్లే అట్లా అంటే రోజు పొద్దున్నే కూరగాయలు తెచ్చి పెడతాడు అని నువ్వు అంటావు. నీ సంగతి నాకు తెలియదు గాని పోయి కూరగాయలు లేపోయే. రాలేదు మరి అటుకులన్న పోపుకేసుకోపోయినావు బుక్తువు. అటుకులు ఏమవుతు అంటే సాయలేంది అటుకులు బుక్కవు, ఇదో రోగం పాడుపడ్డది నీకు. పాల ప్యాడ్ పట్టుకుని రాపో, పెద్ద పాల ప్యాడ్. అబ్బాయి ఎవరు అత్తలేరేంది? ఎవరు రావాలి నీకు? సరే నీ మా పట్టుక తాగు, పట్టుకరాపో. పెద్ద పాల ప్యాడ్ పట్టుకరా, మళ్ళీ చిన్నది పట్టుకొచ్చావు. పెద్దదే తెత్తా. ఈ శంకర్ గాని వాళ్ళ ఇంటికాడ రోజు కౌసే ఉంటది. ఏ కూర అండిందో మా చెల్లె అడకపోతే ఈ రోజు. చెల్లె, ఓ చెల్లె. ఏంది అన్నా? ఏం లేదు చెల్లె, రోజు మీ ఇంట్లో నీసు కూర ఉంటది కదా, కొంచెం అంత వేసిద్దామా అని వచ్చిన. శంకర్ బాబు లేడా? మా ఇంట్లో కూర ఎక్కడదే అన్న, మేము కూరలు అండక వారం రోజులు అవుతాని, ఇంకా నువ్వు కౌసు కూరకు వచ్చిన పాల ప్యాకెట్ గతి లేదంటే. చెల్లె చెర్ల చేపలు లేవన్నా నమ్ముతా గాని చెల్లె, మీ ఇంట్లో కూర లేదంటే నమ్మ చెల్లె. నువ్వు నాకు వేయకున్నా మంచిదే కానీ కౌసు కూర అండలేదని మాత్రం చెప్పకు చెల్లె. అన్న నువ్వు అడిగింది ఏమన్నా బంగారం ఆనే? కూర నేనాయే ఇంతంత వేసిస్తే అయిపోతది, కానీ నేను ఇవాళ అండలేదే. మరి శంకర్ గారిని ఎప్పుడు అడిగినా గాని మా ఇంట్లో మటన్ ఉంది, చికెన్ ఉంది, చేపలు, రొయ్యలు అని అన్ని చెప్తాడు కదా చెల్లె. అండది కూరగాయలు అయితే ఊళ్ళో అందరికి కౌసు కూర అనుకుంటున్నాం అని చెప్తాడా? ఆయన తినబుద్ధి అయినప్పుడు మా తెచ్చుకుంటాడన్నా. ఏ ఆదివారము ఏ బుధవారమో తెస్తాడు, అప్పుడు నువ్వురా నీ కూరేసిస్తా. ఆదివారం బుధవారం అయితే మా ఇంట్లో అంటారా చెల్లె? మీ వాదిని రోజు ఒక్క పొద్దు నుండి నన్ను చంపుతుంది. శంకర బాబు ఇంటికాడ నీసుంటది కదా రోజు అని ఏదో సాటికింత అడకపోయి తిందాం అనుకుంటే నువ్వు చల్లటి మాట చెప్తుంది. అయ్యో అన్న, పొద్దుగాల 6 గంటలకు కూరగాయలు లేపని పంపిస్తే 9 గంటలకు కుత్త చేతులతోటే ఒప్పుకుంటా వచ్చిండు. అట్టిగా ఎందుకు వచ్చినావు అని చెప్పేసి మళ్ళా తిడితే మళ్ళా వేయండి. ఇక 6ంటికి పంపిస్తే 9ంటికి వచ్చిండు అంటున్నావు, ఇప్పుడు 9ంటికి పంపించినావు, మళ్ళీ 1ంటికి వస్తాడా ఇప్పుడు?
ఇక ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో అన్న. అండినాకైతే కూర ఎత్తది. సరే తీ చెల్లె, నేను మా ఇంట్లోనే అడ్వాన్స్ చెప్తా, కొంచెం అంత నీసు తీసుకొచ్చి సరే పోయేస్తా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నీ అబ్బా దానికి ఎంత బలుపు వండుకో పో అంటుంది. నేను మటన్ తెచ్చినా, చికెన్ తెచ్చినా, ఏమన్నా తలకాయ కూర తెచ్చినా, ఎక్కువ ధర పెట్టి రొయ్యలు తీసుకొచ్చిన అంటే ఎక్కడ పోయి వండుకోపో అంటుంది. అంటే నాకు గాయంత తెలివిలేదేంది, ఎక్కడ నన్ను అండిపిస్తా మంచిగా కమ్మగా తింటా. అమ్మ బాబాయ్ అగ్గో చేతిలో కవర్ పట్టుకొని ఎటో పోతానవేంద్ర కంతలోడా. ఎట్లేదురా శంకరి, నా పెళ్ళానికి రొయ్యలు తెచ్చిన వండుపో అంటే నేను అండా బయట వండుకోపో అంటుంది. ఎండిన రొయ్యలా పచ్చి రొయ్యలా? పచ్చి రొయ్యలు మస్తు ధర కిలోకు. అమ్మ తోడు పచ్చి రొయ్యలు అంటే 1000 రూపాయల కిలో ఉంటాయిరా. 1200. 1200 పెట్టి తెచ్చినవా? ఆయన అవి దొరకనే అని చూస్తే రొయ్య గింతుంటది, పీకితే గింత వెళ్తది. కిలో అంటే అరకిలో పొట్టు పోతది, కిలో నీలాలు ఉంటాయి కదారా. రుచి మంచిగా ఉంటది. అరే ఈ పచ్చి రొయ్యలల్లా కోడిగుడ్లు కొట్టిపోసి పాలాలు ఎంచుకున్నట్టు ఫ్రై చేసుకొని నోట్లు వేసుకుంటే నా సామిరంగా మక్క గింజలు నవిలినట్టే, మక్క గింజలు నవిలినట్టే కర్ర కర్ర అంటది. ఇదే విషయం దానికి తెలియదు. పిచ్చిది అంటే నేను అంటపో అన్నదిరా. అయితే వాళ్ళు అవి వాపస్ ఇచ్చేదందుకు పోతానవేంది? వాపస్ కాదు, ఎవరన్నా అండుతారు కావచ్చు, వాళ్ళకింత పెట్టి నేను ఇంత తిందామని ఎవరన్నా అడగటానికి పోతున్నా. ఎవరు అండుతారా? ఇప్పుడు పచ్చి రొయ్యలు 1200, వాళ్ళు గింత తీసుకోమంటే గింత తీసుకుంటారు, నీకు గింత అంత పెడతారు. మరి ఏం చేస్తావు? మరి ఇంట్లో నువ్వే అండుకోపోయినావు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదైనా సలహా చెప్పురా. నువ్వు ఎక్కడిచ్చినది వేర్రా, ఎవ్వరైనా కూర తీసుకుంటారు. ఓ పని చేస్తావా? చెప్పు. ఇక సరే, నా పిల్లాన్ని అండమంట, అది ఎన్ని తిడుతుందో ఏమో. దానికి ఏం చెప్పాలి? నిన్ను చూస్తానో నాకు బాధ అనిపిస్తుంది, తినన్నీ కోరికనాయే. సరే ఓ పని చేస్తా తీరా. పాపం కంతల సత్తిగాడు తెచ్చుకున్నాడు, వాళ్ళ పెళ్ళని తిడుతుంది అట్నే అండటానికే అంట. మాకు అద్దు కూర. అబ్బో ఏత్తరా, మీకు అద్దైనా ఎత్త గాని ఇప్పుడు నేను అక్కడ దాకా వచ్చి ఇచ్చుడా, నువ్వే తీసుకుపోతావా? నేనే తీసుకుపోతా. నువ్వే తీసుకుపోతావా? కూర అయినాక ఫోన్ చేస్తా. చేస్తావా? నువ్వు రా. విన్నవా? తప్పనిసరి చేస్తావా? సరే. ఇవి ఏపాటి పొట్టే బాగా వెళ్తుంది, ఇతను తెలుతాయి కావచ్చు. పానం వల్ల తెచ్చుకున్నారా? తప్పనిసరి విలువరా. తినపోతే నాకేం తెచ్చుకోపో. నాకేం బాధరా, పాపం పోనీ అని నువ్వు తింటావని నీకు ఇస్తే పిస పిస మాటలు మాట్లాడతాను. మా పిలుస్తావు, తీసుకోపో. నువ్వు బయట వాళ్ళకి ఇచ్చినావనుకో, వాళ్ళే సగం మింగుతారు, నీకు ఇంత అంతా పెడతారు. అర్థమైతుంది కదా? సరే పోరా, తీసుకుపోరా. సరే కూర అయినాక నీకు పిలుస్తా. ఫోన్ చేస్తావా? ఫోన్ చేస్తారా? ఫోన్ చేయిపో. సరే సరే పోతున్నీటే చేసే మూడు ఏకంగా నా పెళ్ళం కూరగాయలు తెమ్మంటే కంతల సత్తిగాడు నా అదృష్టం కొద్దీ మంచిగా ఎదురైండు. పచ్చి రొయ్యలట, వాళ్ళ పెళ్ళం అండనంటే అండకరా పోరా అని నాకు ఇచ్చిండు. ఇంకా నయ్యం జరంత లేట్ అయితే ఈడు వేరేటోళ్ళ కాడ అండిచ్చు. ఈ అవ్వ ఈ కూర నేనే దక్కించుకోవడానికి ఆయనకి ఏదో చిన్న చిన్న మాటలు చెప్పిన, మంచిగా కూర గోలించుకుంటాం, కడుపు నుండా మేమే తింటాం. ఆయనకెందుకు ఇస్తా? ఇయ్యనని కూర మంచిగా కూరతోనే మొత్తం తింటాం. కుదరకపోతే అరే నీ కూర నువ్వు తీసుకపో అంటాం. అంతే. ఆడు ఏమన్నాడు నాకు తెలుసు. రవలి, ఓ రవలి ఉన్నవానే? ఇంకో ఏంది మూట చెప్పన్నా? చెప్ప. కత్తెర సత్తిగాడు పచ్చి రోజులు వణకపోతాను పెళ్ళం నాకు అండరాదు, నేను అండపో అని వాపసు పంపించింది. అట్నే నువ్వు కూరగాయలు తెమ్మని నన్ను పొమ్మన్నావు కదా, తొవ్వలు ఎదురైండు. ఇవి ఏంటిరా కత్తెర సత్తి అంటే? పచ్చి రోజులు రా, నా పెళ్ళం అండదన్న అంటే. మరి ఇవి ఎక్కడ అండిస్తావురా అంటే బయట అండిస్తారా అన్నాడు. అరే నువ్వు బయట అండిచ్చినావు అనుకో గింత తీసుకుంటారు కూర, ఇంకో నీకు గింత వస్తుంది. ఇవి పెద్ద రొయ్యలు కదా, కిలోనట, అరకిలో పొట్టే పోతుంది. అరకిలో గోలిస్తే వాళ్ళు అన్నంగా ఇంత తీసుకుంటారు, ఆయనకి ఇంత పెడతారు. అంటే మరి ఎట్టారు ఇవి ఏడండిస్తారు అంటే నేనే అండకత్త తీ అన్న. అంటే నీ పెళ్ళం ఏమన్నదా అంటే నా పెళ్ళానికి నీసంటే ఇష్టం లేదు గాని సరే నిన్ను చూస్తే నాకు గోస అనిపిస్తుందిరా, నేనే అండించుకత్త తీ అని అన్న. నీకు అండత్తదానే? నాకు అండరాదు కాదే. పొట్టు తీయత్తదానే? ఆ పొట్టు కూడా నాది తినత్తదానే? అది ఒక్కటే అష్టం. నువ్వు దానికి తప్ప దేనికి పనికిరావు. అండరాదట పొట్టు తీయరాదట. అయితేమే గాని నేనే మంచిగా పొట్టు తీసి దగ్గరికి మంచిగా గడుగుతా. ఇవి మంచిగా అల్లం కారం మసాలా వేసి ఉడకంగా కొద్దిగా మెత్తబడ్డాయి అనుకో, ఆల్రెడీ మెత్తగా ఉండే కానీ కొద్దిగా నీళ్ళ లెక్క అయినాయి అనుకో, 2 కోడిగుడ్లు కొట్టిపోసి ఉల్లిగడ్డ మెంతి కొత్తిమీర వేసి ఇంకో జల్లెడ గంటతోటి ఇంకో ఇట్లా 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 అని కారం చల్లుకొని సామిరంగా బువ్వల తినద్దివి అట్టి ఏం మింగాలే చెరిపిరికడ్ అయితే కావచ్చు. సరేనా? ఆ మసాలా రెడీ పెట్టుకో, నేను సాగు చేసుకొని వస్తా. ఇంకో కంచాడు వచ్చింది అనుకో, అరే అండిన వారా అంటే నేను చెప్పినట్టు చెప్పు, మళ్ళా పిస పిస ఏకు. అర్థమవుతుందా? సరే. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే.
నీ అవ్వ గావారి బాగా అవుతుంది. శంకర్ ఎట్లా అన్న బయట ఉన్నాడు కదా, ఈ వదిన ఏం కూర అంటుందో పోయింటే అడకచ్చుకుంటా. అబ్బా రొయ్యల వాసన కమ్మగత్తంది. ఇవి పచ్చియే, ఎండినైతే కాదు. అన్న బయట ఉన్నట్టున్నాడు. అన్న రాకముందు బయట కొంచెం ఏమంట. వదినే, ఓ వదినే. ఏందిరా ఎందుకు వచ్చినావు? ఇవరకు నువ్వు అక్కడ, ఇప్పుడు ఇక్కడ ఎట్లా అన్నా? అప్పుడు అక్కడ ఇప్పుడు ఇక్కడ ఇంకా కొద్దిలో అయితే ఎక్కడో. నువ్వు ఎప్పుడు అక్కడ ఉండవన్నా, ఎప్పుడు ఇక్కడే నాకు తెలుసు. మరి నీకు తెలుసు కదా అక్కడ కాదు ఇప్పుడు ఇక్కడే అని. ఎందుకు అడుగుతున్నావు? అబ్బా అన్నయ్య చాలు గాని నీ కాలు మొక్త బాంచని ఇంత నువ్వు కూరేసి రావే, ఆకలి అవుతుంది. కూరేసి చూడేంద్రా, మాతోట అన్నం తింటూ గాని నేను చెప్పిన పని చేస్తావా? చేద్దా. ఇచ్చేవాటు శంకరన్న కడుపు నిండా అన్నం పెట్టినావు. ఎట్లున్నది రొయ్యలు? మంచిగున్నది. మీ వదిన కంట రాలే నేనండిరా, అందుకే కమ్మగున్నది. అయితమా గాని ఒక విషయం చెప్పన్నా. ఇప్పుడు తిన్న రొయ్యలు కంతల సత్తి గాని ఆడ అత్తడు కూరని అంతే. నేను అప్పుడు చెవులో చెప్పినా కదా, చెప్పినట్టు చేయాలి. సరే అన్న. నువ్వు కూడా డౌట్ రానట్టుండు, సరే నిజంగానే మెయింటైన్ చెయ్యి. అగో అట్లనే చేస్తాను చెప్పినా కదా. సరే సరే ఆడ అత్తడు పావు గంట అయినాక అప్పుడు చెప్తా ఎట్లున్నది రొయ్యలు కమ్మగా. అంతేనా? మొత్తానికి అయితే అన్నదాత సుఖీ బావ. ఆడ పరిశాన్ కావాలి, మనం తిన్నట్టు తెలియవద్దు, ఆయనకి ఏం డౌట్ రావద్దు. అర్థమైతుందానే? అర్థమైతుంది. సరే సరే అన్న. నీ అవ్వ శంకర్ గాడు రొయ్యలు అంటిస్తాని రొయ్యలు తీసుకుపోయిండు. ఇంకా అంటిండో అంటలేదో. అయినా అంటిన తర్వాత ఫోన్ చేస్తా అని అన్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా గానీ కుయలేదు కయ్యలేదు. మన ఇంటికే పోతాయి. ఇక వీడు ఇట్లు ఉన్నాడా లేడా? నిన్ను ఏం చేయాలరా? ఏం చేయాలి? బయట కొడితే ఎవడన్నా చూస్తాడని ఇంట్లో తీసుకొచ్చి కొడతాను. నువ్వు నన్ను సాటుకు పిలుచుడు అవసరమా? నేను రొయ్యలు అడుగుతా అక్కడనే 100 రూపాయలు అడగచ్చు కదా. ఇప్పుడు 100 రూపాయల కోసం చూసుకుంటే 1200 రొయ్యలు చెప్పాలి. 1200 కోసం రొయ్యల కోసం కొడతానావా? అరే ఆడు ప్రేమ కొద్ది తెచ్చుకుంటానే తిందామని గట్లా చేస్తాడు వీడు. నువ్వు అక్కడనే అడిగితే ఇత్తులు లేకపోతే లేదు కారా. ఇప్పుడు ఎట్లా కుక్క బారాయే పోతే పోంతి రాదు, పోయింది అత్తదా చెప్పు. ఇప్పుడు ఆడే ఆయనకి ఏం తింటాడు చెప్పు? ఆడ ఆశ కొద్ది తెచ్చుకున్నాడు. సత్యబాబు ఇవాళ కావతే రేపు తెచ్చుకొని తింటాడు. ఏమంటావు సత్యబాబు? నువ్వు మళ్ళా తెచ్చుకొని తినావా? తెచ్చుకుంటా. ఎందుకు తెచ్చుకోనమ్మా? అరే రవిగా, నీ 100 రూపాయలకు ఆయనను పక్కకు తీసుకుపోయి అడుగుడు అవసరమారా? నీ 100 రూపాయలకు నా 1200 రొయ్యలు ఖరాబ్ చేస్తున్నారా నువ్వు? అవునే సత్యబాబు, నీ 1200 రొయ్యల కోసం కన్ని దెబ్బలు తిన్నాడు కాదు. అరే శంకర్ గా, ఆశపడ్డున్నట్లే పాసుపడ్డట్టు నువ్వు రోడ్డు మీద కలవకుండా అయిపోవు కాదురా. నేను వేరేటోళ్ళతో అనిపించుకొని తింటూ కాదురా. మరి రేపు వస్తావా? కమ్మగండిస్తావు. ఇంకా మాన లేకుండా వస్తారా? రొయ్యలత్తు నువ్వు వద్దు పోతున్నా. అయ్యో దేవా, ఏమ్రా? అయ్యో అయ్యో ఓ సత్తనా, అయ్యో ఇంత పని చేతివిరా పాపం. అన్ను ఇట్లే రొయ్యలు తిందాం అని ఉండే పాపం. సత్తనా, ఓ సత్తనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీతా క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బండస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. Bye.